రైట్. రైట్. రామబ్రహ్మం గారు, ఇక్కడ పాకిస్తాన్ ఆర్థికంగా అభివృద్ధి చెందకపోవడానికి కారణం కూడా ఈ టెర్రరిజమే అంటున్నారు. ముఖ్యంగా ఈ టెర్రరిస్టులకి స్వర్గధామంగా మారడానికి కూడా అక్కడ పాలకులు, సైనికులే ఇందుకు కారణము అని చెప్తున్నారు. సో పాకిస్తాన్ చూస్తే ఆర్థికంగా పెద్దగా ఏమీ అంత స్తోమత కూడా లేదు. కానీ ఈ సింధు జలాలను ఆపేసిన దగ్గర నుంచి వాళ్ళ మాటలు చూస్తుంటే కొన్ని చోట్ల ఇప్పుడు కూడా మనం ఏపీలో వింటున్నాం. ఇటు విజయవాడలో కావచ్చు, ఇటు నెల్లూరులో హై అలర్ట్ ప్రకటిస్తూ వస్తున్నారు. సో మరి ఇటు చూస్తే అమిత్ షా గారు ఈరోజు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకొని పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో జాతీయులని వాళ్ళని వెనక్కి పంపించే ప్రయత్నాలు, వాళ్ళ వీసాలు రద్దు చేయడం జరుగుతుంది. అంటే ఇంకా కొంచెం స్పీడ్గా ఉండాలంటారా ఇండియా కూడాను? మీ ఉద్దేశం ఏంటి? మనం గమనిస్తే మొన్న చనిపోయింది 27 మంది. 27 మంది ఒక ప్రాంతం వాళ్ళు కాదు, దేశం నలుమూల నుంచి వచ్చిన వాళ్ళు. అంటే భారతదేశంలో నలుమూల నుంచి వచ్చిన 27 మందిని చంపేశారు దుర్మార్గంగా. గత పాలకులు అసమర్థత వల్ల కానివ్వండి, రాజకీయ ప్రయోజనాల కోసం కానివ్వండి, సెక్యులర్ ముసుగులో వాళ్ళని కట్టడి చేయకుండా ఇక్కడ కొన్ని ఓట్ల కోసం ఆడిన డ్రామాలో భారతదేశం ఇబ్బంది పడింది. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బలమైన నాయకుడు. పాకిస్తాన్ ఎలా కంట్రోల్ చేయాలో, ఎలా కట్టడి చేయాలో అని బాగా తెలుసు. ఆడెవడో చంపుతానంటే చంపించుకోవడం ఇక్కడ అమాయకులు ఎవరు లేరు, పిచ్చోళ్ళు ఎవరు లేరు. 145 కోట్ల మంది ఉమ్మేస్తే కొట్టుకుపోతే పాకిస్తాన్. వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారు, వచ్చి ఏం చేయగలుగుతారు? రెడ్డి గారు అన్నట్టు నిరాయుసుల్ని, ఆయుధాల చేతులు లేకుండా టూరిస్టులను చంపడం, వాళ్ళు ప్రతాపం చూపించడం గొప్పేం కాదు. అదే వాళ్ళు కూడా యుద్ధం ప్రకటించి యుద్ధానికి పోటీ పడితే ఓకే, తెలిసిపోతుంది అప్పుడు ఎవరండి అనేది. పీఓకే ఇప్పుడు సింధు నది జలాలను ఆపేశారు. వాళ్ళ పీఓకేని ఆక్రమించుకుంటే మనం స్వాధీనం చేసుకుంటే వాళ్ళు చేసేది కూడా ఏమీ లేదు. అడుగు తీసి అడుగు వేయలేరు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారు. మోదీ గారు కూడా ఆ స్టెప్ తీసుకుంటారని ఆశిస్తున్నారు ప్రజలంతా. అంటే ఇప్పుడు ఈ టైంలో ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్కి మద్దతు ఇస్తున్నాయి కాబట్టి కాశ్మీర్ని తిరిగి దక్కించుకోవడానికి కూడా భారత్కి ఇదే సరైన సమయం అని కూడా మాటలు వినిపిస్తున్నాయి. సో మీ అభిప్రాయం? మీరు మందే దక్కించుకునేది ఏముంది దాంట్లో? పీఓకి పాక్ ఆక్రమిత కాశ్మీర్, దాన్ని మనం స్వాధీనం తీసుకుంటే సరిపోతుంది. దాన్ని ప్రపంచ దేశాలు ఒప్పుకోకపోయినా వాళ్ళకి ఇబ్బంది ఏముంది? మనం ఇబ్బంది పడుతున్నాం రోజు. భారతదేశం రోజు ఇబ్బంది పడుతుంది పాకిస్తాన్ మూలంగా. మన హక్కును మనం కాపాడుకోవటం, మన దేశాన్ని మనం కాపాడుకోవడం మన హక్కు. దానికి ఒకటి సపోర్ట్ చేసినా చేయకపోయినా మోదీ గారి ఆధ్వర్యంలో అది జరుగుతుంది. అంటే దీనికి సంబంధించి మోడీ గారు అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. కానీ ఇక్కడ ఒక మాట వినిపిస్తోంది, రాహుల్ గాంధీ గారు మళ్ళీ నేను అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని మళ్ళీ పునరుద్ధరిస్తాను అని చెప్పారన్న. సో ఆ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? రాజకీయ ప్రయోజనాల కోసం, కొన్ని ఓట్ల కోసం కక్కుర్తిపడి ఈ వీళ్ళు సెక్యులర్ ముసుగులు ఆడుతున్న నాటకాలు. రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి కూడా అలా మాట్లాడటం సబబు కాదు. 370 ఆర్టికల్ రద్దు చేసినందువల్ల అక్కడేం తిరుగుబాటు రాలా. వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. అక్కడ కాశ్మీర్లో కూడా ప్రజలంతా చాలా హ్యాపీగా ఉన్నారు 370 ఆర్టికల్ రద్దు చేయడం మూలంగా. వీళ్ళకి వచ్చి నొప్పే ఉంది. వీళ్ళు ఏంటంటే ఓట్ల రాజకీయాలతో దేశం బలైపోతుంది. మోదీ గారు కఠినమైన చర్యలు తీసుకుంటాడు, మళ్ళీ ప్రధానమంత్రి మోడీ గారు అవుతాడు. ఈ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఏం మాట్లాడినా అక్కడ నడవదు. అంటే ఇప్పుడు ఎవరైతే అక్కడ టూరిస్టులు ఉన్నారో లేకపోతే ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించేస్తున్నారని, ఈవెన్ పాకిస్తాన్ గగనతలంలోకి విమానాలను కూడా అలో చేయట్లేదని చెప్పి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మరి పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధమవుతుందా అనుకోవచ్చా? గాంభీర్యం అంటారు దాన్ని. పాకిస్తాన్ ఏమీ చేయలేదు ఇండియాని. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే మోడీ గారు పాకిస్తాన్ పిట్టలా కూలిపోద్ది. వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు ఉన్న రెచ్చగొట్టి వాళ్ళకి సపోర్ట్ చేసే దేశాల దగ్గర నుంచి ఫండ్స్ని వసూలు చేసుకోవడం కోసం అట్లాంటి ప్రయత్నాలు తప్ప స్వతహాగా పాకిస్తాన్కి యుద్ధం చేసే దమ్ము లేదు, ఎదురొచ్చి పోరాడే దమ్ము అంతకంటే లేదు. రెడ్డి గారు అన్నట్టు రోజు జడ్జి పత్రిక కంటే ప్రాణత్యాగానికి సిద్ధమయ్యారు చాలామంది. అటువంటి తేల్చుకుంటే అయిపోద్ది ఒక రోజుతో. రోజు చస్తా పాతగా ఎన్నాడు బతుకుతారు ఎవడైనా? సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల తర్వాత కూడా ఎల్ఓసి వద్ద పాక్ ఆర్మీ కాల్పులు విరమణను ఉల్లంఘించి మళ్ళీ కాల్పులు జరిపింది. సో ఆర్మీలు కూడా సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయని చెప్పి వార్తలు వినిపిస్తాయి. అవన్నీ కవ్వింపు చర్యలు. అదే ఇందాక చెప్పుకున్నట్టు ఆర్థికంగా దెబ్బతిన్నారు వాళ్ళు. ఇలా కవ్విచ్చి వాళ్ళకి మద్దతు ఇచ్చే దేశాల దగ్గర ఫండ్స్ తెచ్చుకోవడం కోసం ఇట్లాంటివన్నీ. అందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ ఉద్ధరిద్దామనో పాకిస్తాన్ బాగు చేద్దామనే కోరికలు వాళ్ళకి ఏమీ లేవు. భారతదేశానికి కవ్విస్తే, గొడవలు ప్రేరేపిస్తే వాళ్ళకి వచ్చే ఫండ్స్ వాళ్ళకి వస్తాయి. వాటికి కక్కుర్తిపడి ఏదో చేస్తూ ఉంటారు వాళ్ళు. ఒక్కసారి మనం మోడీ గారు
స్టెప్ తీసుకుని ఆ చర్య తీసుకుని అందరినీ ఒకసారి అంటే ఈరోజు అమిత్ షాతో కొంతమంది అంటే ఎవరైతే విదేశాంగ శాఖ జలశక్తి శాఖ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారంటున్నారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందంటారు? వాళ్ళట కవిస్తూ ఉంటే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది, యుద్ధం ప్రకటించే అవకాశం ఉంటుంది. ఒకసారి యుద్ధం చేస్తే అన్ని కంట్రోల్ అవుతాయి. లేదంటే ఇట్లాగే ఇప్పుడు పాకిస్తాన్ అందమైన ప్రదేశం అండి. నేను టూరిస్టులు వెళ్ళారు, టూరిస్టులు వెళ్తేనే కదా అక్కడ జీవనోపాధి ఉండేది. లేకపోతే వాళ్ళకి ఎట్లా బతుకుతారు ఆ ప్రాంత ప్రజలు? వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు ఏదైతే 370 ఆర్టికల్ అయితే ముస్లిమ్స్ ఇట్లా మాట్లాడుకుంటూ వస్తున్నారో, ఆ కాశ్మీర్లో జీవించేదంతా ముస్లిమ్సే కదా ఇప్పుడు ఎక్కువ మంది. వాళ్ళు జీవనోపాధి కోల్పోయారు కదా. ఆ ఆలోచన ఎందుకు చేరాళ్ళు? టెర్రరిస్టులకి పాకిస్తాన్కి ఏదో ముస్లిమ్స్ని ఉద్ధరిద్దామనే ఉద్దేశం వాళ్ళకేమీ లేదు. వాళ్ళకి నిత్యం గొడవలు కావాలి, ఆ గొడవల మాటన ఫండ్స్ పోగు చేసుకోవాలి, ఆర్థికంగా బలపడాలి. అంతకుమించి వాళ్ళకి దేశం మీద ప్రేమ లేదు, ఆ మతం మీద ప్రేమ లేదు, ఆ ముస్లిమ్స్ మీద ప్రేమ ఉండదు. కాకపోతే ఒకటండి, ఎవడెన్ని ప్రగల్భాలు పలికినా, ఎవడెన్ని మాటలు మాట్లాడినా, ఇవాళ భారతదేశం చాలా శక్తివంతమైన దేశం. మోడీ గారి నాయకత్వంలో చాలా శక్తివంతంగా ఉంది. ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్తుంది భారతదేశం. పాకిస్తాన్ కోన్ కిస్కా గొట్టం, అది చిన్న దేశం. అది ఇందాక అనుకున్నట్టు 145 కోట్ల మంది ఉమ్మేస్తే కొట్టుకుపోద్ది వాళ్ళ పాకిస్తాన్. ప్రపంచంలో ఏ దేశం ఆ దేశానికి సపోర్ట్ చేసినా ఇవాళ భారతదేశం తట్టుకునే స్థాయి పాకిస్తాన్కి లేదు. ఇలా కవిచ్చారంటే వాళ్ళ గొయ్యి వాళ్ళు తవ్వుకున్నట్టే. ఓట్ల రాజకీయం కాకుండా దేశ బాగు కోసం ఆలోచించే పార్టీలు తప్ప మిగతా పార్టీలు వేస్ట్ అండి. ఇక్కడ ఓట్ల రాజకీయాలు ఎన్నాళ్ళు చేస్తారు? ఎన్ని రోజులు ఎంతమందిని రెచ్చగొట్టి మీ పబ్బం గడుపుకుంటారు? వాళ్ళ దేశానికి ఇబ్బంది వచ్చింది, దేశానికి ఇబ్బంది వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలి. అట్లా కలిసికట్టుగా రాకుండా ఇవాళకి కూడా ఓట్ల రాజకీయం చేద్దాం అనుకుంటే నడవదు, కుదరదు కూడా. ఇవాళ ప్రజల్లో చైతన్యం వచ్చింది, ప్రజలు తిరగబడుతున్నారు, పార్టీలు కాదు, దేశ నాయకులు కాదు. ప్రజల కోరిక ఉంది, పాకిస్తాన్తో తేల్చుకుందాం, ఒకసారి అయిపోద్ది అనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు. ప్రజల మద్దతు మోడీ గారికి ఉంది. మిగతా పార్టీలు మాట్లాడిపోయినా మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా లెక్కలో లేదు. ఇవాళ లెక్క పెట్టాల్సిన అవసరం కూడా లేదు.